అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో రేవ్ పార్టీ గురించే చర్చలు జరుగుతున్నాయి. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి, దీనిని ఎవరు ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, ఇంకా సెలబ్రిటీలు పట్టుబడితే ముఖం దాచుకునేంత తప్పు ఏం చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సిటీస్ లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. సందర్భం ఏదైనా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ కాస్త డబ్బున్న యువత అయితే ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు తాజాగా ఈ రేవ్ పార్టీ అనే మాట 2 తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతుంది. అందుకు కారణం బెంగళూరులో నిర్వహించిన ఓ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు పట్టుబడడమే. ఇప్పటికే తెలుగు సినిమా నటీనటులు హేమ, శ్రీకాంత్ ఈ ఘటనపై స్పందించారు కూడా. ఈ పార్టీలో హేమ పాల్గొందని తొలుత సమాచారం రాగా కాదంటూ హేమ ప్రకటన చేసింది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. గతంలో చాలా మంది ఈ రేవ్ పార్టీ నిర్వహించి పట్టుబడిన సెలబ్రిటీలు మరలా ఎందుకు ఈ పార్టీలో పాల్గొంటున్నారు, అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి, ఇందులో ఏం చేస్తారు, ఎందుకు పోలీసులు పట్టుకుంటారు వీళ్ళని, ఇలాంటి విషయాలపై గూగుల్లో నెటిజన్స్ తెగ చర్చ చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీల గురించి ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లాండ్ లో మొదలైంది. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ పార్టీలో మొదటిగా మ్యూజిక్ ఇంకా డాన్స్ లతో ఎంజాయ్ చేసేవారు. నేరుగా సంగీత కళాకారులు ఈ పార్టీలో ప్రదర్శనలు కూడా చేసేవారు. ఆ తరువాత ఈ రేవ్ పార్టీ కల్చర్ కొత్త రూపును సంతరించుకుంది. ఇప్పుడున్న రేవ్ పార్టీ అంటే ఒక క్లోజ్డ్ ప్రదేశంలో పెద్ద హాల్లో చెవులు పలిగిపోయే మ్యూజిక్ పెట్టుకొని మద్యం చేవిస్తూ పార్టీని చేసుకునేవారు. ఇంకా వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలను రేవ్ అని పిలిచడం మొదలు పెట్టారు. సాధారణంగా మద్యం చేవిస్తూ డాన్స్లు చేస్తూ పార్టీలు చేసుకోవడమే వేరు. ఈ రేవ్ పార్టీ అనే పదం మొదట లండన్ లో పుట్టింది. రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు. ప్రముఖ జార్జ్ సంగీత విద్వాంసుడు మిక్ ముల్లిగాన్ కింగ్ ఆఫ్ ది రేవర్స్ అని అంటారు. రాను రాను కాలంలో ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వేదిక అయింది. మద్యంతో పాటు అమ్మాయిల డాన్స్, అశ్లీల నృత్యాలు చేయించడమే కాకుండా కొకైన్ ఇంకా గంజాయి వంటి మారక ద్రవ్యాలు రహస్యంగా వినియోగించడం ప్రారంభమైంది. ఇలాంటి చట్ట వ్యతిరేక రేవ్ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే వెంటనే దాడి చేసి పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని నిర్వాహకులను అరెస్టు చేస్తారు. ఈ పార్టీలతో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరగడంతోనే పోలీసులు ఈ రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ రేవ్ పార్టీలో పాల్గొంటూనే వస్తున్నారు. వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.